యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. షుగర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా టిప్ చెప్పండి అంటే మెంతులు అంటారు. మెంతులు బాబోయ్ విని విని విసిగిపోయామంటారా? ఇంకొకటి ఏదైనా ఆహారంలో యాడ్ చేసుకునేవి ఉన్నాయా? మెంతులు తప్ప మాకు అది తెలుసండి బాబు, అందరూ అదే చెప్తున్నారు అంటారా? ఈరోజు మీకోసం షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్లో ఇంటేక్ చేసుకోవాల్సిన మెంతులకి రీప్లేస్మెంట్ అనుకోండి, మెంతుల ఆల్టర్నేటివ్ అనుకోండి, ఒక మంచి ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాము. ప్రస్తుతంతో ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న 35 ఏళ్ల అనుభవం ఉండో చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఒక చిన్న టిప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, నిజంగా అందరికీ విసుగొచ్చేసి ఉంటుందేమో. ఎవరిని అడిగినా షుగర్ ఉంది అంటే ఆ మెంతులు నానబెట్టేసుకోండి, మార్నింగ్ తాగేయండి, మెంతులు పౌడర్ చేసుకోండి, ఫస్ట్ తినే ముద్దలో ఫస్ట్ ముద్దలో తినేయండి, ఇదే చెప్తూ ఉంటారు. మాకు తెలుసండి, ఇంకేమైనా చెప్పండి అనే వాళ్ళకి ఈరోజు మనం ఏం చెప్పబోతున్నాం ఆల్టర్నేటివ్గా? నిజంగా చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా చాలామంది మీరు అన్నట్లు ఈ రొటీన్గా తెలిసిందే భాగంగా దీనికంటే కొత్తగా ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో మనసు ఉంటే మార్గం ఉందమ్మా, చాలా ఉన్నాయి. సో సందర్భాన్ని బట్టి అవి కూడా చెప్తుంటాను నేను. సో మెంతుల గురించి తెలుసు, సరే మెంతి కూర కూడా షుగర్కి పనిచేస్తుందని తెలుసు, షుగర్ వ్యాధిగ్రస్తులు కొద్ది గొప్ప ఉపయోగం వాడుతుంటారు. దాంట్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ రెండు చెప్తానమ్మా. సో మెంతి కూర షుగర్కి మంచిది, కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మా మెంతి కూర సరే ఫ్రెష్గా తెచ్చుకోవాలి, ఒలచడం ఓపిక ఉండవు. అవి కట్ చేసి ఆకులన్నీ తీసేసి వండుకోవాలమ్మా కాడ నుంచి. సో ఓపికగా కొంతసేపు దానికోసము టైం స్పెండ్ చేస్తే కానీ ఇంత కూర తయారు కాదు. ఆకు అది పెట్టుకోవడము, నిలువ ఉంచుకోవడము, తర్వాత వండుకోవడము, ఇవన్నీ కూడా కొంచెం శ్రమతో కూడిన పనులు. ఈ ఓపిక లేదు, శ్రమ లేదు, నేను ఎక్కడ టైం లేదు మళ్ళీ అవన్నీ ఓల్చుకుంటే ఎక్కడ కూర్చోమంటారు సార్, మమ్మల్ని అడుగుతారు. ఎక్కడ పడతాను రా బాబు అని చెప్పేసి చెప్పడం మస్తుగా చెప్తుంటారు. పద్ధతులు కొంతమంది అమ్మ లోక భిన్న రుచి, రకరకాల మనుషులు. సో వాడుకోగలిగింది అది మంచిది, అది లేని పక్షంలో అలా కాకపోతే దానికి ప్రత్యామ్నాయం కూడా అమ్మా ఈ మెంతి కూరను ఎండబెట్టేసేసి కూడా ఈ మధ్య కాలంలో వాడుతున్నారు అమ్మా. దాన్ని కసూరి మేథి అంటారు. కసూరి మేథి. సో మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఏమా, లేకపోతే షాపులలో కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా కసూరి మేథి అంటే ఇస్తారమ్మా. సో ఏం లేదు, మెంతి ఆకు దాన్ని వంటగా చేసుకోవచ్చా, లేకపోతే నార్మల్గా ఏంటంటే బయట ఏదైనా వంటలు చేసినప్పుడు అది ఇంక్లూడ్ చేస్తారు, 1 స్పూను 2 స్పూన్లు అలాగా వండుకోవచ్చా, కూరలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు పుల్కా తయారు చేసి ఈ రోజు మధ్యకాలంలో అవగాహన బాగా పెరిగిపోయింది కాబట్టి మా పుల్కాలు తయారు చేసుకుని తినడం అలవాటు అయిపోయింది. సో పుల్కా పిండి తయారు చేసేప్పుడు అదే వేసేయచ్చు మా. దాన్ని తర్వాత మిగతా కూరలు ఏమన్నా తయారు చేసిన కూరలో కూడా ఇంత కసూరి మేథి 2 స్పూన్లు వేసేస్తే సరిపోతుందమ్మా, సింపుల్ అమ్మా. ఇప్పుడు మెంతుల వల్ల, మెంతి కూర వల్ల వచ్చే బెనిఫిట్స్ దీని వల్ల కూడా ఉంటాయమ్మా. దీనివల్ల ఏమంటే షుగర్ రాకుండా ఉంటుంది, వచ్చినటువంటి షుగర్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. నేను నన్ను తిట్టుకోకండి, మెంతులకు ఆల్టర్నేటివ్ చెప్తారని చెప్పి మళ్ళీ మెంతులతో చేసేవి అని చెప్పి. ఆల్టర్నేటివే కదా ఇది, మనం చేయక్కర్లేదు, బయట కొనుక్కోవచ్చు. 1 కేజీ 2 కేజీలు కొనేసుకుని పెట్టుకుంటే 1 స్పూన్ 2 స్పూన్లు అనేవి కర్రీస్లో వేసేసుకోవచ్చు. ఓకే. సో యాక్చువల్గా అంటే యాక్చువల్గా మెంతి కూర ఎందుకు వేస్తామంటే మంచి రుచి కోసము, సువాసన కోసము, తర్వాత పదార్థం బాగా రంగు ఆకర్షణీయంగా ఉండే దానికోసం. ఫస్ట్ నేను తిన్నప్పుడు కూడా అరే ఇది భలే ఉంది, ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఏంటి అనుకున్నాను. తర్వాత తెలిసింది కసూరి మేథి అని. కసూరి మేథి అంటే ఏంటనేది తెలీదు. తర్వాత మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసుకుని కసూరి మేథి ఏంటంటే అహో ఇదంతా చెయ్యాలా ప్రాసెస్ అని అనుకున్నాము. సో ఇప్పుడు అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయి కదా సార్. మీరు టేస్ట్ చూసారమ్మా కసూరి మేథి? మీకు ఎలా అనిపించిందమ్మా? అది స్మెల్ కొంచెం మంచి స్మెల్ వచ్చింది, బాగుంది, ఫుడ్ టేస్ట్ మారింది, బాగుంటుందమ్మా. సో ఈ మధ్య కాలంలో మరి టేస్ట్ కోసం కూడా చాలా మంది ఇదవుతున్నారు కాబట్టి మరి వ్యాధులు రాకుండా, ముఖ్యంగా షుగర్ రాకుండా ఉండేదానికి, అదేవిధంగా వచ్చిన షుగర్ కంట్రోల్ ఉంచడానికి మీరు అన్నట్లు మెంతి కూరకు ప్రత్యామ్నాయంగా కసూరి మేథి వాడుకోవచ్చు. ఓకే సార్. సో శాస్త్రీయంగా కూడా మరి దీనికి సంబంధించి నేను చెప్పమన్నా శాస్త్రీయంగా కూడా ఎలాగా మరి ఎలా పనిచేస్తుంది అని. చాలా మంది భౌతిక ప్రపంచం కదమ్మా, చెప్తుంటారు అనుకుంటారు. సో వాళ్ళ యొక్క అవగాహన కోసం శాస్త్రీయం కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. సో ఈ కసూరి మేథిలో యాక్చువల్గా ఏంటంటే 25% ఫైబర్ ఉంటుంది, 25% ప్రోటీన్ ఉంటుంది. దీంతోపాటు 4-హైడ్రాక్సీ ఐసోలూసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది. ఇవన్నీ ఎలా గుర్తుంటాయి సార్, మీరు అడగగానే ఇవన్నీ ఎలా చెప్పగలుగుతారు? అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, నా వృత్తి అది కదమ్మా. ఓకే. సో ట్రైగోనిలిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా.
సో ఈ 4 పదార్థాలు కూడా షుగర్ వ్యాధికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతాయి. ఓకే. ఫస్ట్ చెప్తాను చూడమ్మా, ఫైబర్ అని చెప్పాను. మీరు మెంతి కూరలో కసూరి మేతిలో కూడా 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. సో ఈ ఫైబర్ ఉన్నటువంటి ఇటువంటి మెంతి కూరను మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటేమా, తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు త్వరగా షుగర్ కింద మారకుండా త్వరగా ప్రేగులు పీల్చుకొని రక్తంలో షుగర్ పెరగకుండా ఉండేదానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. ఓకే. నిదానంగా డైజెస్ట్ ఫైబర్ అడ్డు ఉంటుంది కదమ్మా, త్వరగా జీర్ణం కానివ్వదు అనమాట. అదేవిధంగా ప్రోటీన్. సో షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే ఎక్కువ మందిలో షుగర్ వస్తుంటుందమ్మా. సో ఈ ప్రోటీన్ వాడుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే, పిండి పదార్థాలు జీర్ణం ఎంత త్వరగా ప్రోటీన్ జీర్ణం కాదు. సో ప్రోటీన్ టైం తీసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఫైబర్ అక్కడ ఉంది, దీంతో 25% ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా ముఖ్యంగా పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా షుగర్ కింద మారకుండా ఉండేందుకు, ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి ఆహారంలో షుగర్, పంచదార కానీ షుగర్ ఏదైనా ఉంటే అది కూడా త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు ఈ ఫైబరు, దాంతోపాటు ఈ ఫైబరు ఈ ప్రోటీను ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇదొకటి. రెండోది ఏమంటే 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుందమ్మా. దీని గుణం ఏంటంటే, ఈ 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ ఉన్నటువంటి పదార్థం ఉన్నటువంటి మెంతిని మనం వాడుకోవడం వల్ల ఈ మన దేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉంటుంది. ఐలెట్స్ ఆఫ్ లాంగ్రెహన్స్ అని చెప్పేసి ఆ గ్లాండ్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా. సో షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, షుగర్ నియంత్రణలో ఉండాలన్నా, షుగర్ని మెటబాలిజం జరగాలన్నా ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ చాలా అవసరం. సో ఇన్సులిన్ ఎంత బాగా ఉత్పత్తి అవుతే అంత మనం తీసుకున్నట్టు ఆహార పదార్థాల ద్వారా కానీ ఇతర కారణాల వల్ల కానీ బ్లడ్లో షుగర్ పెరిగితే ఆ షుగర్ను నియంత్రించేందుకు, ఆ షుగర్ని డైజెస్ట్ చేసేదానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. రెండోది ఏమంటే, ఇన్సులిన్ నేను చెప్పాను కదమ్మా, ఇన్సులిన్ బాగా ప్రొడక్షన్ అయ్యేదానికి హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంతమందిలో ఏం జరుగుతుందంటే, ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంటుందమ్మా. ఇన్సులిన్ ఉత్పత్తి అయిన పని చేయాలి కదమ్మా. అది పని చేయాలంటే ఇన్సులిన్ రిసిప్టార్స్ అని చెప్పేసి సెల్స్ దగ్గర ఉంటాయమ్మా. ఆ ఇన్సులిన్ రిసిప్టార్స్ అంటారు అనమాట. సో వాటి యొక్క ఈ యొక్క సెన్సిటివిటీని పెంచుతుందమ్మా. ఓకే. సో ఎప్పుడైతే సెన్సిటివిటీ పెరిగిపోతుందో అప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి చక్కెర త్వరగా కణాల్లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్లో షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే. అదొకటి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రైగోనిలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుందమ్మా. ఈ ట్రైగోనిలిన్ అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే, జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ను ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది. ఓకే. సో సర్వసాధారణంగా మనం తీసుకున్న ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము. పిండి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి, త్వరగా చక్కెర కింద మారిపోయి బ్లడ్లో కలిసిపోతాయి. ఈ ట్రైగోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ మేతి ఏదైతే కసూరి మేతి ఉందమ్మా, దీన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అది తీసుకున్న తర్వాత ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని బాగా తగ్గించేస్తున్నామా. ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థలో ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ ఉత్పత్తి సరిగా కాదో, తక్కువ ఉత్పత్తి అవుతుందో పిండి పదార్థం అంతా త్వరగా జీర్ణం కాదమ్మా. ఎంతసేపు అయినటువంటి ముందు ఈ ఎంజైమ్ ఉంటేనే జీర్ణం అయ్యేది. సో ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సో మేము పిండి పదార్థం ఎక్కువ తీసుకున్నప్పటికి చెప్తే కదమ్మా, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఈ రోజులో మనం చెప్పి బలవంతం చేసినా ఉండరమ్మా. సో మా పద్ధతి, మందు పద్ధతి, జబ్బు వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి కాన్సెప్ట్స్ ధోరణి ఉంది కాబట్టి కనీసం ఇలాంటివి చేసుకోవడం వల్ల మ్యాక్సిమం షుగర్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో షుగర్ ఒక భారతదేశము మరి క్యాపిటల్ అయిపోయిందమ్మా, ప్రపంచంలోనే షుగర్ క్యాపిటల్ అయిపోయింది. సో మరి కసూరి మేతిని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ రాకుండా ఉంటుంది, వచ్చినటువంటి షుగర్ నియంత్రణలో ఉంటుంది, భవిష్యత్తులో షుగర్ వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ నిజంగా ఈ మెసేజ్ వేలాది మందికి, లక్షలాది మందికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. సో కసూరి మేతిని మనం జనరల్గా ఇప్పుడు మెంతులు యూజ్ చేసినప్పుడు నైట్ నానబెట్టుకొని తాగేస్తాము, లేదా మెంతుల పౌడర్ని అయితే అన్నంలో కలుపుకొని తినేస్తాము. కసూరి మేతిని అన్నింట్లో కూడా ప్రతి కూరలో జస్ట్ ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు, మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా వర్క్ అయిందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.